నమస్తే టీవీ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. పదిహేను నెలల యుద్ధానికి తెర. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ ఓకే. అదానిపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత. కారణాలు తెలిపిన సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి. 6 చోట్ల గాయాలు. చికిత్స అందిస్తున్న వైద్యులు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది. రాహుల్ గాంధీ కామెంట్స్ పై బగ్గుమన్న బీజేపీ. మూడు రోజులు 6 కోట్ల మంది మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. ఈడీ విచారణకు కేటీఆర్ 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం. తిరుమల ప్రత్యేక దర్శన నకిలీ టికెట్ల విక్రయం. పోలీసుల అదుపులో ఉద్యోగులు. ఐర్లాండ్ పై 304 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం. సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా. ఫ్యామిలీ అంతా సేఫ్ గా ఉన్నారు. దాడి ఘటనపై కరీనా టీం స్పందన. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు కేంద్రం యోచన. రాబోయే బడ్జెట్లో భారీగానే సుంకాల భారం ఉండొచ్చన్న అంచనాలు. గత 15 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు బుధవారం మధ్యవర్తులు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం నుంచి ఖతార్ రాజధానిలో ఎడతెరిపి లేకుండా జరిగిన చర్చల అనంతరం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా హమాస్ చేతిలో ఉన్న డజన్ల కొద్ది బందీలను విడతల వారీగా విడుదల చేస్తారు. అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది పాలస్తీనా ఖైదీలను ఆ దేశం విడుదల చేస్తుంది. అలాగే గాజా యుద్ధం కారణంగా దేశం విడిచిపోయిన వేలాది మంది తమ ఇళ్లకు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. అలాగే యుద్ధం కారణంగా ధ్వంసమైన ప్రాంతాలకు మానవతా దృష్టితో సాయం అందజేస్తుంది. ఒప్పందం జరిగిన విషయాన్ని 3 అమెరికా అధికారులు ఒక హమాస్ ప్రతినిధి నిర్ధారించగా పూర్తి వివరాలు రావాల్సి ఉందని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి తెలిపారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇది అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ. ప్రముఖ వ్యాపారవేత్తగా గౌతమ్ అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ నివేదిక ఏ స్థాయిలో ప్రకంపనల్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ రంగం దాకా ఈ అంశం కుదిపేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టు దెబ్బకి అదానీ షేర్లు కుదేలయ్యాయి. ఈ సంస్థ రిపోర్టు భారత స్టాక్ మార్కెట్లను కూడా వణికించింది. అయితే తాజాగా ఈ సంస్థ సంచలన నిర్ణయం ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ షట్ డౌన్ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ తాజాగా ప్రకటించారు. సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా ఆయన
ఇక తన ఆత్మీయులు కుటుంబ సభ్యులు సన్నిహితులతో చర్చించినట్లు చెప్పారు. అనేక చర్చల తర్వాత సంస్థను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఎడెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, ఒక ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవని స్పష్టం చేశారు. తమ ప్రణాళికలు, ఐడియాలు ముగియడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. హిడెన్బర్గ్ నా జీవితంలో ఓ అధ్యాయం మాత్రమే. సంస్థ స్థాపించినప్పుడు నన్ను నేను నిరూపించుకునేందుకు ఎంతో కష్టపడేవాడిని. అయితే ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నానని అనిపిస్తోందని ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు, ఒత్తిళ్లను కూడా ఎదుర్కొన్నా. అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తే ఇదంతా నాకు ప్రేమగతలా అనిపిస్తోంది. ఇకపై నా భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతానని నాథన్ ఆండర్సన్ పేర్కొన్నారు. ముంబైలోని తన ఇంట్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతనిపై అటాక్ జరిగింది. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి హీరో సైఫ్ అలీ ఖాన్ పై వాగ్వాదానికి దిగాడన్న తర్వాత కత్తితో అటాక్ చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో హీరోను పొడిచాడు. సుమారు 6 చోట్ల బలమైన కత్తితో ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. 2 చోట్ల మాత్రం ఆ కత్తిపోట్లు చాలా డీప్ గా ఉన్నట్లు వెల్లడించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో దాడి జరగగా అతని 3 గంటల 30 నిమిషాలకు లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం క్రితం అతను స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చాడు. భార్య కరీనా కపూర్ 2 పిల్లలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు యూరోప్ వెళ్లాడు. ఒక కత్తిపోటు సైఫ్ వెన్నుపూస సమీపంలో డీప్ గా దిగినట్లు డాక్టర్లు చెప్పారు. మెడ, చేయి, వెన్నులో పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు డాక్టర్లు తెలిపారు. వెన్నులో దిగిన వస్తువును ఇంకా సర్జరీ ద్వారా తొలగించినట్లు డాక్టర్లు వెల్లడించారు. న్యూరో సర్జన్ నితిన్ దంగే, కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్, అనెస్థెటిస్ట్ నిషా గాంధీ ప్రస్తుతం సైఫ్ కు చికిత్సను అందిస్తున్నట్లు లీలావతి ఆసుపత్రి డాక్టర్ నీరజ్ ఉత్తమ్ అని తెలిపారు. సైఫ్ ఇంట్లో పనిచేసే పని మనిషి చేయికి కూడా కత్తి గాయాలయ్యాయి. పోలీసులు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. 2.5 గంటల పాటు సైఫ్ కు సర్జరీ చేశారు. ప్రస్తుతం అతను ఆపరేషన్ థియేటర్ రూమ్ లోని రికవరీ రూమ్ లో ఉన్నాడు. బీజేపీతో రాజ్య వ్యవస్థతో ఇక ప్రతిపక్షం పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. కాంగ్రెస్ అసలు రూపం వ్యాఖ్యలతో బహిష్కృతమైంది. బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేబీ నడ్డా అన్నారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతుందని చెప్తున్న రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశం పోరాడుతున్నామని చెప్పడానికి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఎదురుదాడికి దిగారు. భారత్ ను ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందన్నారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారన్నారు. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాజ్య వ్యవస్థతో ప్రతిపక్షం పోరాడుతోందని రాహుల్ గాంధీ అనడంపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. దేశాన్ని ముక్కలుగా చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. దేశంలో 2 రకాల భావజాలాలు ఉన్నాయని, ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం అని రాహుల్ గాంధీ అండానే బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం చెల్లుబాటు కాదని మోహన్ భగవత్ చెప్తున్నారని, బ్రిటిష్ మీద జరిగిన పోరాటాన్ని కూడా ఆర్ఎస్ఎస్ గుర్తించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. త్రివర్ణ పతాకం, రాజ్యాంగం విలువలపై బీజేపీకి ఆర్ఎస్ఎస్ నమ్మకం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు మహాకుంభ భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి స్నానాలకు అంచనాలకు మించి తరలి వస్తున్నారు. 3 రోజుల్లోనే 6 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే మంగళవారం రోజు 3.5 కోట్ల మందికి పైగా వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగ సాధువులు, సంతులు తొలి రాజ స్నానం షాహీన్ స్నాన్ లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి శ్రీశంభు పంచాయతీలో అటల్ అఖాకా సాధువులు త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పుష్ప వర్షం కురిపించింది. కాగా తొలి రోజైన సోమవారం 1.65 కోట్ల మందికి పైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. మంగళవారం 3.5 కోట్ల, బుధవారం కూడా సుమారు 1 కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యంత కీలకమైన మౌని అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఈ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధిక భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సంక్రాంతి రోజున ప్రారంభమైన మహాకుంభమేళ శివరాత్రి రోజున ముగుస్తుంది. 45 రోజుల పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గండిపేటలోని నివాసం నుంచి ఈడీ ఆఫీస్కు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయనపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై కేటీఆర్ నేడు ప్రశ్నిస్తోంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ ప్రశ్నలు వేస్తోంది. విదేశీ సంస్థకు 45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ఆరా తీయనుంది. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తులు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. కేసులో విచారణకు జనవరి 7న ఆయన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ విచారణకు రాలేదని చెప్పారు. దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపడంతో ఆయన ఆఫీస్కు వెళ్లారు. ఇప్పటికే అధికారులు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. కొన్ని రోజుల క్రితం ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేలా ఆదేశించాలంటే కేటీఆర్ దాఖలు చేసిన క్వాస్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అనంతరం దాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ గా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొందరు టీటీడీ ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు మోసాలకు పాల్పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా తిరుమలలో 5 300 ప్రత్యేక దర్శన రూపాయల నకిలీ టికెట్లను విక్రయించింది గుర్తించడంతో విజిలెన్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం నకిలీ టికెట్లతో ప్రత్యేక దర్శనానికి ఎత్తించిన భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపివేశారు. వారిని విచారించగా టాక్సీ డ్రైవర్లు తిరుపతికి చెందిన శశి, చెన్నైకి చెందిన జగదీష్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసినట్లు భక్తులు చెప్పడంతో అధికారులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. నిందితుల్లో ఒకరైన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ సిబ్బందిని లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు గుర్తించారు. ఈయనతో పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాష్ నిందితుల్లో ఉన్నారు. మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటి వరకు హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూరు చెందిన 11 మంది వద్ద నిందితులు 19,000 వసూలు చేసి నకిలీ టికెట్లు అందజేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ వింగ్ పోలీసులు 5 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కొత్త రికార్డులు నమోదైన రాజ్కోట్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. స్వదేశంలో ఐర్లాండ్తో జరిగిన 3వ వన్డేలో ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాత రికార్డుల దుమ్ము దులిపింది. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన టీమిండియా సర్వీస్ను సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మందానా సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 435 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. వన్డేలలో భారత్ పురుషుల మహిళలకు ఇదే అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం. ఓపెనర్లు ప్రతీక్ రావల్ 129 బంతుల్లో 154 24 ఒక 6, స్మృతి మందాన 80 బంతుల్లో 135 12 4 7 సిక్సర్లు శతకాల మూత మోగించగా రిచా ఘోష్ 42 బంతుల్లో 59.14 ఒక 6 దూకుడుగా ఆడటంతో ప్రత్యర్థి ఎదుట భారత్ భారీ స్కోర్ను నిలిపింది. అనంతరం ఛేదనలో ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో సారా ఫోర్బ్స్ 41 పర్వాలేదనిపించగా మిగిలిన వారంతా చేతులెత్తేశారు. భారీ శతకంతో బాదిన ప్రతీకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. గత కొంతకాలంగా అద్భుత ఫామ్ లో ఉన్న మందాన ఇటీవలే జట్టులోకి వచ్చి నిలకడగా ఆడుతున్న ప్రతీక ప్రారంభ ఓవర్ల నుంచే ఐర్లాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఫెండర్ గస్ట్ 3వ ఓవర్లోనే ప్రతీక 3 బౌండరీలు బాధితన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. మ్యాచ్ అశాంతం ఆమె అదే జోరును కొనసాగించింది. ఆర్లేన్ 9వ ఓవర్లలో స్మృతి 6-4 బాదడంతో స్కోర్ వేగం మరింత పుంజుకుంది. ఈ క్రమంలో ఆమె 31 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుంది. 17వ ఓవర్లో బౌండరీతో 52 బంతుల్లో 50 పూర్తి చేశాక ప్రతీక మరింత జోరు పెంచింది. బౌండరీలు సిక్సర్లతో చెలరేగిన మంతన 70 బంతుల్లోనే తన 10వ శతకాన్ని సాధించింది. భారత మహిళల తరపున వన్డేలలో ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ. ఈ ఇద్దరి దూకుడుతో 24 ఓవర్లకే భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడే క్రమంలో మందాన 27వ ఓవర్లో పెవిలియన్ చేరింది. దీంతో 233 పరుగుల తొలి వికెట్ 26.4 ఓవర్లలోని భాగస్వామ్యాన్ని తెరపడింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసింది. దాడిలో నటుడి ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ కు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో దాడి ఘటనపై సైఫ్ భార్య బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ టీం స్పందించింది. నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ఖాన్ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. ఓ దుండగు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు. దాడిలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని మిగిలిన వారంతా సేఫ్ గానే ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు స్టేట్మెంట్ విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలో చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్ పై దాడి చేశాడు. వెన్నెముక పక్కన కూడా గాయం, కత్తిపోట్లు ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో దుండగుడు దొంగతనానికి యత్నించాడు. క్రమంలో సైఫ్ పై దాడి జరిగినట్లు 3 గంటల 30 నిమిషాల సమయంలో దవాఖానాకు తరలించారని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు. రోజు రోజుకి పడిపోతున్న రూపాయి విలువను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సుంకం ఆయుధాన్ని చేపట్టవచ్చని సంకేతాలు వస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయికి పతనమైన విషయం తెలిసింది. నెల 13 ఏకంగా 86.70 స్థాయికి దిగజారింది. ఒక్కరోజు 66 పైసలు క్షీణించి దీంతో రాబోయే బడ్జెట్లో దేశంలోకి వచ్చే దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాల బారిన మోపవచ్చని అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2025-26 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పద్దును ప్రకటించనున్నారు. సందర్భంగానే డాలర్ల డిమాండ్ను అరికట్టడానికి దిగుమతులపై భారీగా సుంకాలను తీసుకువచ్చని ప్రముఖ ఆర్థికవేత్త డీకే శ్రీవాత్సవ అంటున్నారు. 16వ ఆర్థిక సంవత్సరం సలహా మండలిలోనూ సభ్యుడు కూడా అయిన శ్రీవాత్సవ PITకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిగుమతులపై అధిక సుంకాలను వేయడం వల్ల దిగుమతిదారుల నుంచి డాలర్ల డిమాండ్కు కళ్లెం వేయవచ్చని, రూపాయి విలువ పతనాన్ని నివారించవచ్చని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు చెప్పారు. గత కొద్ది రోజులుగా అంతకుముందు క్షీణిస్తున్న రూపీ ఎక్స్చేంజ్ రేట్ దేశ ఆర్థిక వ్యవస్థ ముప్పుగానే పరిగణిస్తోంది. రూపాయి విలువ పతనం ఇటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అటు రిజర్వ్ బ్యాంక్
ఆఫ్ ఇండియా ఆర్బీఐ విధానాల ప్రభావం చూపుతోందని శ్రీవాత్సవ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రూపాయి బలోపేతమే లక్ష్యంగా సర్కార్ సెంట్రల్ బ్యాంకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే వచ్చే బడ్జెట్లో ఆయా దిగుమతులపై సుంకాలను పెంచే వీలుందని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మున్ముందు ఇంకా పుంజుకుంటుందన్న అంచనాలున్నాయన్న ఆయన సమీప భవిష్యత్తులో రూపాయి మరింత బలహీన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదిహేను నెలల యుద్ధానికి తెర, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ ఓకే. అదానిపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత, కారణాలు తెలిపిన సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి, 6 చోట్ల గాయాలు, చికిత్స అందిస్తున్న వైద్యులు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది, రాహుల్ గాంధీ కామెంట్స్ పై బగ్గుమన్న బీజేపీ. మూడు రోజులు 6 కోట్ల మంది మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. ఈడీ విచారణకు కేటీఆర్ 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం. తిరుమల ప్రత్యేక దర్శన నకిలీ టికెట్ల విక్రయం, పోలీసుల అదుపులో ఉద్యోగులు. ఐర్లాండ్ పై 304 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం. సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా. ఫ్యామిలీ అంతా సేఫ్ గా ఉన్నారు, దాడి ఘటనపై కరీనా టీమ్ స్పందన. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు కేంద్రం యోచన, రాబోయే బడ్జెట్లో భారీగానే సుంకాల భారం ఉండొచ్చన్న అంచనాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.